దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సేవకులకి నా వందనాలు, సేవకురాలికి నా వందనాలు, ఆహ్వానింపబడిన దైవ సేవకులకి నా వందనాలు, చేరి కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుచున్నాను. అదేమిటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రేమగా దిగివచ్చాడు. అది మనకి బైబిల్లో ఎలా తెలుస్తుందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం చూసినట్లయితే ఈ వచనాలలో మనకి కనబడుతుంది, దేవుడు లోకమును ప్రేమించి ఆ ప్రేమను ఈ లోకానికి కనపరిచెను. అలానే యోహాను సువార్త 15వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలలో మనం చూసినట్లయితే ఈ వచనాల వరకు ప్రేమను గూర్చి చెప్పాడు. అంతే మాత్రమే కాదు, చెప్పిన దేవుడు చేతులతో చేసి చూపించాడు. కనుక ఇది ప్రేమ సంబంధమైన క్రిస్మస్గా మనం చూస్తున్నాము. మనం కూడా ఇతరుల పట్ల ప్రేమతో కలిగి ఉండాలి. మొదటిగా మనం చూసినట్లయితే మొదటి యోహాను 4వ అధ్యాయం 7 నుంచి 21 వచనాలు చూసినట్లయితే ఈ వచనాల వరకు యేసు ప్రేమ స్వరూపి అని ప్రేమను చూపించారు. ప్రేమను మనకు ఇచ్చాడని, మనల్ని కూడా ఆ ప్రేమను చూపించమని చెప్పాడు. ఇది మాదిరి అయిన ప్రేమగా మనం చూస్తున్నాము. ఆయన ప్రేమలో భేదాలు లేవు. ముందుగా మనం చదివినట్లుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే దానిలో చదివినట్లుగా ఆయన లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించెను, వారి కోసం దిగివచ్చెను. ఇది భేదాలు లేని ప్రేమ. అలానే రోమా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను దేవుడు ఆయన ఎడల తన ప్రేమను వెల్లడిపరచును. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం చూసినట్లయితే మనం ఇంకా పాపులుగా ఉండగానే చనిపోయినా ఇది స్వార్థం లేని ప్రేమ. అలానే 4వదిగా చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దను వెలువలిసిన గడియను వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగి వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని తన యందు ప్రేమించెను. యోహాను దేవుడు తన వారిని అంతము వరకు అనగా సంపూర్ణముగా ప్రేమించెను. ఇది అవధులు లేని, హద్దులు లేని, అంతులేని ప్రేమగా మనం చూస్తున్నాము. దేవుడు ప్రేమగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది లోకము లాంటి ప్రేమ కాదు. ఇది శ్రేష్టమైనది, పవిత్రమైనది, అలానే పరిశుద్ధమైనదిగా మనం చూస్తున్నాము. ఈ ప్రేమ చనిపోయిన వారిని సైతం బ్రతికించగలదు. కనుక మనమందరం ప్రేమను పొందుకొని ఆ ప్రేమను లోకానికి పంచుతూ లోకంలో అందరినీ బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అలాగూ మనకి సహాయము చేయునుగాక. ఆమేన్.